నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ పైన దర్యాప్తు పోలవరం ప్రధాన డ్యాంలో సీపేజ్ ని పూర్తిగా నిరోధించలేం నీటిని ఎత్తిపోయాల్సిందేనన్న అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు సీఎం చంద్రబాబు పోలవరం కాలువ భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడంపై ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ సమీక్ష 3 రోజుల పాటు కాంగ్రెస్ తెలంగాణ నేతలతో భేటీ వీధి కుక్కల దాడుల్లో చిన్నారుల మరణాలపై హైకోర్టు ఆగ్రహం నివారణ చర్యలపై వారంలోగా కమిటీ వేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశం ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టుల ఎదురు కాల్పులు నక్సల్స్ రసాయన ప్రయోగశాల స్వాధీనం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న వర్షాలు వరదల బీభత్సం గత 24 గంటల్లో పిడుగుపాటుకు 16 మంది మృతి వైకాపాతో అంటకాగి ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన మరో 2 అధికారులపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తిరుమలలో జరిగిన అనేక అవకతవకలపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపైన దర్యాప్తునకు సర్కార్ ఆదేశాలిచ్చింది. 2 అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని, వీరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. టీటీడీ అదనపు ఈవోగా, ఆ తర్వాత పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ఏర్పడ్డ పరిచయాలను దుర్వినియోగం చేసి వైకాపా కోసం విరాళాలు సేకరించారనే విమర్శలున్నాయి. తిరుమలలో గెస్ట్ హౌస్లకు భూముల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల తయారీ, ముడిసరుకుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, శ్రీవారి నగదు, బంగారు డిపాజిట్లను వారికి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారనే విమర్శలున్నాయి. ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ 2 రోజుల క్రితం తెలుగుదేశం నేతలు నీలాయపాలెం విజయ్ కుమార్, గురజాల మాల్యాద్రి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. టీటీడీ బడ్జెట్లో సివిల్ పనుల కోసం ఏటా 250 నుంచి 300 కోట్ల వరకే గతంలో కేటాయించేవారు. ధర్మారెడ్డి ఆ కేటాయింపులను 1722 కోట్లకు పెంచేసి ఆ నిధులను పక్కదారి పట్టించారు. సివిల్ పనుల పేరిట అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నాయకులు, వ్యాపారవేత్తలకు అక్రమంగా దర్శనం టికెట్లు కేటాయించారు. రాజకీయ సిఫార్సుల ఆధారంగా టీటీడీలోని వివిధ విభాగాల్లో సలహాదారులు, ఉద్యోగులను నియమించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలేవి వెబ్సైట్లో పెట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలు అతిక్రమించి తిరుపతిలోని పలు రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధులు వినియోగించారు. తిరుమల కాంప్లెక్స్ 5 నిర్మాణంలో 98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి. ఆస్పత్రుల నిర్మాణానికి 1 కోటి నుంచి 1.50 కోట్లు విరాళమిచ్చే భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారు. వీటన్నిటిపై విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీటన్నిటిపైన విజిలెన్స్ విచారణ చేపట్టనుంది. వైకాపా హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి ఆ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రకటనల జారీ సహా అనేక అంశాల్లో అక్రమాలు చేశారంటూ వివరాలు సమర్పించాయి. వీటన్నిటిపైన విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజ్ ఎత్తిపోయాల్సిందేనని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొంత గ్రావిటీ ద్వారా మిగిలింది ఎత్తిపోయాలని సూచించింది. దానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపింది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న అంతర్జాతీయ నిపుణుల బృందం సభ్యులందరూ కలిసి చర్చించుకొని కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు. డయాఫ్రమ్ వాల్పై నిర్ణయాన్ని తుది నివేదికలోనే వెల్లడించనుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజీని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే +17 మీటర్ కన్నా దిగువకు మాత్రమే సీపేజీ నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఎగువ కాపర్ డ్యాం భద్రత, సీపేజీ ఈ డ్యాంలో నుంచే జరుగుతోందా లేదా అన్న విషయాలు నిర్ధారించేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని సిఫారసు చేశారు. ఎగువ కాపర్ డ్యాంలో ఎక్కడెక్కడ బోర్ హోల్స్ ఎలా వెయ్యాలి, పరీక్షలు ఎలా చేయాలో కూడా తెలియజేశారు. కొన్ని గుంతలు జంక్షన్లో, మరికొన్ని ఇసుక ఉన్న చోట, మరికొన్ని క్లే కోర్ ఉన్న చోట వేసి సీపేజీ ఉందా లేదా అన్నది పరీక్షించాలని నిర్దేశించారు. కొన్ని చోట్ల ఫిజోమీటర్లు ఏర్పాటు చేయాలని, వాటి ఆధారంగా సీపేజ్ ని గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. దిగువ కాపర్ డ్యాంలో ఎక్కడెక్కడ ఎంతమేర గుంతలు వేసి పరీక్షలు చేయాలో సిఫారసు చేశారు. ఈ కట్టడాల నుంచి సీపేజీ ఉందని తేలితే తదనుగుణంగా ట్రీట్మెంట్ ప్రణాళికలు తెలియజేస్తారు. ఈ పరీక్షల నివేదికలు విదేశీ నిపుణులకు పంపాలని తెలిపారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో 2020 భారీ వరదల వల్ల అగాధాలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి. డ్యాం నిర్మించాలంటే అక్కడ ఆ అగాధాలను పూడ్చి ఇసుకతో నింపి సాంద్రత పెంచాలని ఇప్పటికే తేల్చారు. ఆ పనులు జరుగుతున్నా కొన్ని చోట్ల ఇసుక సాంద్రత పెంచే పనులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్కడ 20 మీటర్ల లోతు వరకు ఇలా ట్రీట్మెంట్ చేయాలని, కొన్ని చోట్ల 10 మీటర్ల కన్నా దిగువకు వెళ్లడం సాధ్యం కావడం లేదని, ఆ ప్రాంతాల్లో మల్టీ ఛానల్ ఎనాలిసిస్ ఆఫ్ సిస్మిక్ రేస్ పరీక్షలు చేయాలని నిపుణుల బృందం సిఫారసు చేసింది. దీనివల్ల ఆ దిగువన ఉన్న ఇసుక సాంద్రత ఎంతవరకు పెంచగలిగారు, భూభౌతిక పరిస్థితులు నిర్మాణ పనులకు తగ్గట్టుగా మారాయా లేదా అన్నది తేలుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ సాంద్రత పెరగకపోతే ఎక్కడెక్కడ ఇంకా డెన్సిఫై చేయాలో తెలుస్తుందని, అప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో పరిష్కారాలు సూచిస్తామని నిపుణుల బృందం పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో గతంలో గైడ్ బండ్ కుంగిపోయింది. 2 వేర్వేరు సీజన్లలో పనులు చేయడం వల్ల బంకమట్టి రేణువులు అక్కడి స్టోన్ కాలమ్లలో చేరి కట్టడం కుంగిందని నిపుణులు తేల్చారు. అదే తరహాలోనే గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. కొంతమేర ఆ పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో స్టోన్ కాలంల నిర్మాణ పటిష్టత తేల్చేందుకు పరీక్షలు చేయాలని సిఫారసు చేశారు. ఆ స్టోన్ కాలంలలోకి రంధ్రాలు చేసి నీటిని పంపాలన్నారు. అలా పర్మిబిలిటీ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. అక్కడ ఎంత నష్టం జరిగిందన్న అంశాల ఆధారంగా వాటి సామర్థ్యాన్ని తేల్చి చెప్పవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు చేసి ఫలితాలను నిపుణుల బృందానికి పంపాలని సూచించారు. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో కొంతమేర బంకమట్టి నేలలు ఉన్నాయి. ఇక్కడ వరదల వల్ల ఎప్పటికప్పుడు కొత్త మట్టి పొరలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రాంతంలో ప్రతి పొరను విశ్లేషించేలా కొన్ని సిఫారసులు చేశారు. బంకమట్టి నేల పొరల మధ్య ఇసుక పొరలు ఉన్నాయా అన్నది పరీక్షించాలని సిఫారసు చేశారు. ప్రధాన రాతి, మట్టి డ్యాం పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ గురించి తుది నివేదికలోనే వారి అభిప్రాయాలు వెల్లడించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులు, జీఎంఆర్, ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఏ కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా పాల్గొంటారు. మెట్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లాంచ్ లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని జూ పార్కులను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్లను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. ఏపీలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ హోదాలో
ఏపీలో జూ పార్కులు, పర్యావరణ హిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం చర్చించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్ మదనం చేస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఫలితాలపై ఆరా తీయనుంది. ఈ మేరకు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పీజే కురియన్, రాకిబల్ హుస్సేన్ హైదరాబాద్ చేరుకున్నారు. 3 రోజుల పాటు కమిటీ సభ్యులు అభ్యర్థులు సహా పలువురు ప్రతినిధులతో సమావేశమై వాస్తవ పరిస్థితి తెలుసుకోనున్నారు. నేతలతోనే సమావేశం అవుతారా లేక క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిపై ఏఐసీసీకి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఫలితాలపై కమిటీ సభ్యులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో జాప్యం, పట్టున్న వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం, కొందరు నాయకులు పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఇస్వాయ్ ఆసక్తి చూపింది. సచివాలయంలో ఇస్వాయ్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. అటు క్రెడాయ్ ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. వచ్చే నెలలో జరగనున్న క్రెడాయ్ రాష్ట్ర స్థాయి సదస్సు స్టేట్ కాన్ 2024ను ప్రారంభించాలని సీఎంను ఆ బృందం కోరింది. తెలంగాణలో దాదాపు 900 మంది డెవలపర్లు పాల్గొంటారని సీఎంకు తెలిపారు. స్థిరాస్తి నిర్మాణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి సత్కరించింది. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పద్మశ్రీ గ్రహీతలు రాష్ట్రానికి గర్వకారణమని రేవంత్ రెడ్డి అభినందించారు. చెక్కులు స్వీకరించిన పద్మశ్రీ గ్రహీతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వీధి కుక్కల స్వైర విహారంపై తెలంగాణ హైకోర్టు మరోసారి జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కేవలం గణాంకాలు మాత్రమే చూపిస్తున్నారని, సునకాల దాడుల్లో చిన్నారులు చనిపోకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ ఘటనలను ఓ కేసులా కాకుండా మానవీయ కోణంలో చూడాలని హైకోర్టు పేర్కొంది. చిన్నారులపై కుక్కల దాడులపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేదలు నివాసం ఉండే మురికివాడలపై దృష్టి సారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించబోమని, ఇది తీవ్రంగా పరిగణించే అంశమని తెలిపింది. హైదరాబాద్లో మెట్రో రైలు 2వ దశ విస్తరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2వ దశ కారిడార్లోని ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, నాగోల్ నుంచి మైలార్ దేవపల్లి, మియాపూర్ నుంచి పటాన్చేరు మార్గంలో 2 రోజుల పాటు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. జాతీయ రహదారుల అధికారులతో కలిసి మెట్రో అలైన్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపాదిత మెట్రో 2వ దశ మార్గాల్లో ఇప్పటికే ఉన్న పైవంతెనలు, కొత్తగా చేపట్టే నిర్మాణంలో ఉన్న పైవంతెనల వద్ద ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలపై చర్చించారు. 2వ దశ కారిడార్లో నిర్మాణ పరంగా మార్పులు చేశారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో మొత్తం 7 కిలోమీటర్ల మేర నిర్మించే మెట్రో మార్గంలో జాతీయ రహదారిపై కొత్తగా 4 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న దృష్ట్యా మెట్రో మార్గాన్ని ఎడమవైపు సర్వీస్ రోడ్డుకు మార్చారు. ఈ కారిడార్లోని 6 ప్రతిపాదిత మెట్రో స్టేషన్లలో కొన్నింటిని ఫ్లైఓవర్ల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా సులభంగా చేరుకునేలా అలైన్మెంట్ చేశారు. అలాగే మియాపూర్ నుంచి పటాన్చెరు కారిడార్లో 13 కిలోమీటర్ల మేర నిర్మించే మార్గంలో BHEL జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్టాండ్తో అనుసంధానిస్తూ ఫ్లైఓవర్కు ఎడమ వైపునకు మెట్రో అలైన్మెంట్ చేశారు. నాగోల్, ఎల్బీ నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్లో మెట్రో అలైన్మెంట్ ప్రారంభంలో ఆరంఘర్ వద్ద PVNR ఎక్స్ప్రెస్ ఎడమ వైపునకు మార్చారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సత్వరం అమలు చేయాలని రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో సిపిఎం డిమాండ్ చేసింది. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి మాత్రమే అమలవుతున్నాయని ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా, రుణమాఫీ కోసం లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై సొంతిల్లు లేని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు అడియాసలు చేయవద్దని, ఇంటి నిర్మాణానికి ప్రకటించిన 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పేర్కొంది. యువతకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం అందించి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై నేడు సమీక్ష చేయనున్న నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి విశాఖకు వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉక్కు శాఖ మంత్రికి తెలుగుదేశం ఎంపీ భరత్, భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్ RINL గెస్ట్ హౌస్ కు వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా సాగేందుకు 3,000 కోట్లు అవసరమవుతుందని ప్లాంట్ అధికారులు తెలిపినట్లు ఎంపీ భరత్, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సీఎండీతో నిన్న 2 గంటల పాటు సమావేశమైన తెలుగుదేశం నేతలు కావాల్సిన నిధులను ఉక్కు శాఖ మంత్రిని అడిగేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సంరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కృషి చేస్తోందని, స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మే ప్రసక్తే లేదని నాయకులు స్పష్టం చేశారు. కోరేదేంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్గా పాయింట్స్ పట్టాలి. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలుగుతాం. సాయికాంత్ వర్మ విశాఖ జీవీఎంసీ కమిషనర్ పదవి చేపట్టిన రోజు నుంచి అవినీతికి పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. వైకాపా నేతల అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. సాయికాంత్ వర్మ కమిషనర్ పదవి చేపట్టిన రోజు నుంచి అవినీతి చేశారని మండిపడ్డారు. గత కమిషనర్ రాజబాబు, ప్రస్తుత కమిషనర్ సాయికాంత్ వర్మ జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ 2 అధికారులు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి జీవీలు కొత్తగా ఒక నిర్మాణం చేపడుతున్నారు. జాతర వెనకాల 5 బ్లాకుల్లో 29 ఫ్లోర్లు, ఒక క్లబ్ హౌస్ 5 ఫ్లోర్లు. దీనికి అనేకమైనటువంటి ఏవైతే డాక్యుమెంట్స్లోనికి ప్రొవైడ్ చేయాల్సి ఉన్నాయని చెప్పి గత కమిషనర్ అంటే రాజాబాబు గారే ప్లాన్లు కొట్టడంలో దిట్ట. ఆయనే ప్లాన్ ఏరికి పంపించేస్తే మన సాయికాంత్ వరం గారు ఆయనకన్నా నేను తక్కువ ఎంతున్నానని చెప్పి ఆయన మళ్ళీ ఈయన లాగిన్లో ఏకంగా అప్రూవల్ చేసేసారండి సాయికాంత్ వరం గారు. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో వైకాపా సీనియర్ నేతలు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వరుస కడుతున్నారు. వైకాపా ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, వైకాపా నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన వ్యాఖ్యలు నిన్న హైకోర్టులో విచారణకు వచ్చాయి. విచారణను గురువారానికి వాయిదా వేయాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో మరో 2 తాజాగా పిటిషన్లు వేశారని, ప్రస్తుత వ్యాఖ్యలను వాటితో కలిపి విచారణ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. మరోవైపు తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇవాల్టికి వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో యూపీలో వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. పిడుగుపాటుకు గురై 16 మంది మరణించగా 2 నీటిలో మునిగి మృతి చెందారు. మరో వ్యక్తి పాము కాటుకు గురై దుర్మరణం పాలయ్యాడు. 12 జిల్లాల్లోని 600 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో సగటున 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకు ఆహారంతో పాటు మందులు, ఇతర సామాగ్రిని అందిస్తున్నారు.
లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయా ప్రాంతాల్లో అందజేస్తున్న సహాయక సామాగ్రిని పరిశీలించారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి బోటులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల స్థావరంలో ఓ ప్రయోగశాల బయటపడింది. ఛత్తీస్గఢ్లోని చోటబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ మాన్సూన్లో భాగంగా భద్రతా బలగాలు దట్టమైన అడవిలోని నక్సల్స్ ప్రాంతంపై దాడులు చేశారు. దాదాపు గంట పాటు నక్సల్స్ కు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. కొంతసేపు కాల్పుల తర్వాత నక్సల్స్ అక్కడి నుంచి పారిపోగా ఘటనా స్థలిలో మృతి చెందిన ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా అక్కడే నక్సల్స్ నిర్మించుకున్న ఒక ల్యాబ్ను గుర్తించారు. ఆ ప్రయోగశాలను కూల్చివేసిన బలగాలు అందులో ఉన్న మైక్రోస్కోప్, నైట్రిక్ యాసిడ్, పలు రసాయనాలు, పరీక్ష నాళికలు, బీకర్లు, భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను స్టేషన్కు తరలించారు. ఈ సమయానికి ఎడతెగని వర్షం పడగా దట్టమైన అడవిలో సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ మహిళా నక్సల్స్ మృతదేహాన్ని భుజాలపై మోస్తూ వెలుపలకు వచ్చారు. ఒక దశలో తాగునీరు లేక వర్షపు నీటిని ప్లాస్టిక్ పట్టాతో ఒడిసిపట్టి బాటిళ్లు నింపుకొని తాగారు. జమ్మూ కాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్రకు రోజురోజుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలిటరీ బలగాలను మోహరించారు. తాజాగా సిఆర్పీఎఫ్ నుంచి మహిళా కమాండోలను శ్రీనగర్ యాత్ర బేస్ క్యాంప్లో మోహరించారు. అత్యాధునిక ఆయుధాలు చేతపట్టి వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా కమాండోలు అమర్నాథ్ యాత్ర భద్రతలో భాగమవడంతో యాత్ర కొత్త పుంతలు తొక్కింది. జూన్ 29న మొదలైన అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు సాగి ఆగస్టు 19న ముగియనుంది. ఇప్పటి వరకు 72,325 మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈసారి 5 లక్షల వరకు యాత్రికులు వస్తారని అంచనా. గతేడాది 4.5 లక్షలకు పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.